ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ నాగోబా మహాజాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకుని ఇవాళ రాత్రి 11 గంటలకు మహాపూజల నిర్వహణతో జాతర ప్రారంభం కానుంది. ఈ నెల 30వ తేదీన ఆలయం వెనుక ఉన్న పెద్ద దేవతకు పూజలు నిర్వహించే కార్యక్రమం ఉంటుంది. ఇక సాంప్రదాయ పూజలు ముగించాక మెస్రవంశీల హస్తిన మడుగు నుంచి తీసుకొచ్చిన పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకిస్తారు. ఈ తంతుతో మెస్రవంశ పెద్దలకు తప్ప ఇతరులకు అనుమతి లేదు. అనంతరం పండుగకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు భక్తులకు హారతిచ్చి జాతర ప్రారంభమైనట్లుగా ప్రకటిస్తారు. 31న మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో దర్బార్ నిర్వహించి గిరిజనుల సమస్యలను తెలుసుకుంటారు. ఫిబ్రవరి 1న బేతాల్ పూజలు, మండగాజలి పూజలు చేయడంతో నాగోబా జాతర అధికారికంగా ముగుస్తుంది. మరోవైపు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఓకే, గుడ్ మార్నింగ్ మనీషా. ఏదైతే ఆదిలాబాద్ జిల్లా నాగోబాకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కేస్లాపూర్ లోని నాగోబా ఆలయానికి అయితే ఇప్పటికి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. ఇప్పటికే ఇటు అక్కడ ఉన్న కలెక్టర్ గాని, అక్కడ ఉన్న జిల్లా ఎస్పీలు గాని అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ఏదైతే ఈ నాగోబా దర్శించుకోవడానికంటే పెద్ద సంఖ్యలో విఐపీలు వస్తుండటంతో ఇటు హెలిప్యాడ్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ముఖ్యంగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కూడా ఈ నాగోబా ఆలయానికి రానున్నట్టయితే ఇప్పటికే అధికారులు అయితే ప్రకటించడంతో అయితే ఇప్పటికే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు రాత్రి 11 గంటలకు మహాపూజ కార్యక్రమంతో నాగోబా జాతర అయితే ప్రారంభమవుతుంది. ఈ మహాపూజకు మిశ్రవంశీయులు మాత్రమే పూజ నిర్వహిస్తారు. పూజ నిర్వహించి అనంతరం హారతితోటైతే పూజ ప్రారంభం అయిపోతుంది. అయిపోయిన తర్వాత జాతరను ప్రకటిస్తారు. ఈ జాతర ప్రకటించటోటైతే పెద్ద సంఖ్యలో అందరు దర్శనానికైతే నాగోబాను దర్శించుకుంటారు. నాగదేవతకు దర్శనాలతోటే ప్రారంభం అవుతుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అయితే ఈసారి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఏర్పడకుండా పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 600 మందితోటైతే పోలీసులు అయితే భారీ పహారీ ఏర్పాటు చేశారు. ఒక డ్రోన్ కెమెరాను కూడా ఈసారి ఏర్పాటు చేశారు. సుమారు 100 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఇటు నాగోబాకు చాలా పవిత్రంగా పూజిస్తారు కాబట్టి మిశ్రవంశీయులు ఇక్కడ ముఖ్యంగా ఇటు మద్యం కానీ, ఇటు మాంసాహారాలు కానీ ఉండకుండా అయితే ఇటు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే అధికారులను కూడా సూచించారు. గత 4 రోజులుగా ఈ నాగోబా జాతర ఉంటుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇటు మంచినీటి సదుపాయాన్ని కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు శానిటేషన్ కూడా ముఖ్యంగా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పారిశుద్ధ కార్మికులను కూడా ఏర్పాటు చేశారు అని చెప్పొచ్చు మనీషా. ఏది ఏమైనా కూడా ఇటు నాగోబాకు అయితే ఇప్పటికే జాతర ఇటు మిశ్రవంశీయులు అయితే పెద్ద సంఖ్యలో హాజరు కానున్నారని ఇప్పుడు ఉన్న అక్కడ ఆలయ పూజారి కూడా చెప్తున్నారు మనీషా. రైట్, థ్యాంక్ యూ చంద్ర.